call you Ongol Gita. హలో యు గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మొత్తం బ్లాగ్ తెలుగులోనే చెప్దామని డిసైడ్ అయ్యాను నేను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ వీఆర్ గోయింగ్ టు చిన్న తిరుపతి. పీపుల్ హూ నో మీ ఆల్సో నోస్ దాట్ హౌ మచ్ ఐ లవ్ చిన్న తిరుపతి అండ్ ఐమ్ వెరీ వెరీ బిగ్ బిలీవర్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. సో మేము సేమ్ డేలోనే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాం, అందుకనే యూఆర్ గోయింగ్ ఇన్ అ కార్. సేమ్ వెళ్ళేసి దర్శనం చేసుకుని బ్యాక్ వచ్చేసేలాగనమాట. నేను ల్యాప్టాప్ తెచ్చుకుందే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి. నేను కామెడీ కేబుల్ మర్చిపోయాను. కార్లో ఉన్న కేబుల్ ఏమో అస్సలు వర్క్ అవ్వట్లేదు, లైక్ ఫోన్ నుంచి వీడియోస్ ల్యాప్టాప్లోకి వెళ్ళట్లేదు. అది వాజ్ లైక్ ఇంకేం చేస్తాంలే ఇంకా అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఐ అప్లోడ్ యూజువలీ ఆల్ మై వీడియోస్ ఫ్రమ్ ద ల్యాప్టాప్ బికాస్ సమ్ క్రియేటర్ టోల్డ్ యూట్యూబ్ నుంచి ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేస్తేనే అంత యూనో కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి బ్లా 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 అని చెప్పేసి. సో ఐ యూజ్ మై ల్యాప్టాప్ టు అప్లోడ్ ఆల్ మై యూట్యూబ్ వీడియోస్. అండ్ ఇంకా కేబుల్ లేకపోయేసరికి ఐ వాజ్ లైక్ ఇంకా లైట్లే ఇంటికి వెళ్ళాక చూసుకుందామని. అండ్ దెన్ హాయిగా చిరంజీవి గారి సాంగ్స్ వింటూ, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ వింటూ, అండ్ ఆబ్వియస్లీ రోడ్ ట్రిప్ అంటే స్నాక్స్ ఉంటాయి కదా. సో బిగ్ నాచోస్ తెచ్చుకున్నాయి. ఆబ్వియస్లీ హెల్దీ ఏదో అనుకున్నా కానీ, బట్ యా బయటవే జంక్ ఈజ్ జంక్, స్టిల్ బెటర్ దెన్ అదర్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో అలా మంచిగా వ్యూస్ అని చేస్తున్నాం. అండ్ దిస్ వ్యూ నేను చెప్తున్నా కదా, వెళ్ళే దారంతా ఇంతే మంచి మంచి వ్యూస్ ఉంటాయి. టు బి ఆనెస్ట్ దాన్ని ఇంకా బాగా రికార్డ్ చేసి ఉండొచ్చు, బట్ నేను వాళ్ళని ఆగమని కూడా అడగలేదు బికాస్ వీ వర్ సపోజ్ టు గో అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద సేమ్ డే అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది అని చెప్పి లంచ్ కోసం 7 దగ్గర ఆగాము. అండ్ 7కి 16 ఇయర్స్ అయిందంట. సో ద మెటఫర్ కింద 16 ఏళ్ళ వయసు అని శ్రీదేవి గారి మూవీస్ని ప్రమోట్ చేస్తుండే. నాట్ లైక్ ప్రమోట్, బట్ యా దే యూజింగ్ దట్ మెటఫోర్ టు టెల్ దట్ 16 ఇయర్స్ అయింది, 7 is 16 years old అన్నట్టు అనమాట. సో లోపల అంతా కూడా దే డెకరేటెడ్ విత్ ద సేమ్ పిక్చర్స్ అండ్ స్టఫ్. చూసావా, బికాస్ వీ నో యు ఆర్ స్వీట్, యు ఆర్ కూల్, పైపింగ్ హార్ట్. నేను నా ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం స్టార్ట్ చేసా. సో బట్ కార్లో మర్చిపోయాని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నా. బట్ లుక్ ఎట్ ఆల్ దిస్, లిటరలీ టాయ్ స్టోర్స్ ఉన్నాయి అండ్ కార్ రిలేటెడ్ స్టఫ్ ఇస్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయి. అండ్ పిల్లలు వస్తే పిచ్చోళ్ళు అయిపోతారు కన్ఫర్మ్గా బికాస్ అన్ని చాక్లెట్ స్టోర్స్, అన్ని టాయ్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ క్రీమ్ స్టోన్ ఓవర్ హియర్. నేను ఫస్ట్ అయితే అస్సలు తీసుకోద్దని డిసైడ్ అయ్యా. సో దెన్ ఐ వెంట్ టు హ్యావ్ లంచ్ అండ్ to be honest, the lunch was pretty decent. I'd give us 7.5 to 8 on 10. ఇట్ ఈస్ హర్షిత అప్రూవ్డ్. నేను ఫుల్గా ఇంకా పన్నీర్ కర్రీ తింటున్నా బికాజ్ నేను గుడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తినను అస్సలు, సో వెజ్ ఓన్లీ. అండ్ వైల్ వీ వర్ ఈటింగ్ వీళ్ళు ఇలా డాన్స్ చేస్తుండే ఆన్ సంక్రాంతి సాంగ్స్. నాకు ఈ గ్రే షర్ట్ అయినా ఎక్కువ నచ్చుండే బికాజ్ హీస్ ఎంజాయింగ్ వైల్ డాన్సింగ్. అండ్ దాని తర్వాత తినేసి వీ యూజ్ ద వాష్రూమ్ అండ్ లెఫ్ట్. వైల్ గోయింగ్ నేను నిజంగా అస్సలు తినద్దు అనుకున్న ఐస్ క్రీమ్. ఐఎమ్ అన్ ఐస్ క్రీమ్ లవర్ అండ్ నాకు చాలా ఘోరమైన షుగర్ క్రేవింగ్ అవుతుండే. సో ఐ వాజ్ లైక్ ఏం కాదు ట్రావెల్లోనే కదా అండ్ దే గివెన్ మినీస్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఒకటి తీసుకుందామని ఐ టుక్ విల్లీ వోంకా అండ్ ఇట్ రియలీ టేస్టెడ్ సో గుడ్. ఇట్ టేస్టెడ్ సో గుడ్ దట్ నాకు హైదరాబాద్లో కూడా అంత టేస్టీ అనిపించలేదు ఫర్ సమ్ రీజన్. అండ్ స్టాఫ్ కూడా ఎంత మంచిగా అంటే దే గేవ్ మీ ఎక్స్ట్రా చాక్లెట్ సిరప్ అండ్ ద చాకో స్టిక్ అబౌట్ ఇట్. నేను అడిగా అని చెప్పేసి అండ్ నేను దాన్ని షూట్ చేయడానికి ఎంత ఘోరంగా కష్టపడ్డా అంటే ఐ టుక్ ద అదర్ ఫోన్. నా ఫోన్ ఏమో నా ల్యాప్ మీద ఉండే అండ్ ఐ వాజ్ షూటింగ్ ఫ్రమ్ కీపింగ్ ఇట్ ఆన్ మై ల్యాప్. అండ్ నేను అది చూపిద్దామని చెప్పి ఇంకో ఫోన్ నుంచి తీసుకుని మరీ చూపించడానికి ట్రై చేస్తుండే. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్డ్ వైల్ షూటింగ్. And this is what I was talking about, the views. So ఇక్కడ లైక్ ఆల్ ద వే మీకైతే గ్రీనరీ ఉంటుంది, లేకపోతే మౌంటైన్ ఉంటుంది. అండ్ వెళ్ళేదారిలో ఒక హనుమాన్ టెంపుల్ వస్తుంది. యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు గో టు ద టెంపుల్ ఆల్సో. వెళ్ళేదారిలోనే ఇంత చాలా పొడుగ్గా హనుమాన్ విగ్రహం ఉంది. లిటరలీ చాలా బాగుంటుంది. అండ్ ఐ కుడెంట్ రికార్డ్ ప్రాపర్లీ అగైన్, బట్ స్టిల్ మీరు నిజంగా దారిలో వెళ్తుంటే కనుక యూ గైస్ హ్యావ్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ టు దట్ టెంపుల్. సో అక్కడ నుంచి మేము మళ్ళీ ఒక 4-ish ఆ టైంకి టీ కోసం ఆగాము. వాళ్ళు టీ తాగుతుండే అండ్ ఐ గాట్ మై స్నాక్స్. అండ్ అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. ఐ థింక్ వీఆర్ జస్ట్ 2 hours అవే.
సో ఇలా హైవే మీదనే ఒక ఆర్చ్ వస్తుంది అండ్ అది ప్రాపర్‌గా చూసుకొని ఎంటర్ అవ్వండి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడంతా గ్రీనరీ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్ళాక పోలవరం ప్రాజెక్ట్. దిస్ ఈజ్ పోలవరం ప్రాజెక్ట్. లాస్ట్ టైమ్ అయితే వచ్చినప్పుడు కొంచెమైనా వాటర్ ఉండే. బట్ దిస్ టైమ్ నన్ ఎట్ ఆల్. బోత్ ద సైడ్స్ వాటర్ అస్సలు లేకుండే. అండ్ దెన్ కొంచెం స్ట్రెయిట్ వచ్చాక ఇక్కడ గరుడ విగ్రహం వచ్చింది కదా! సో, బేసికల్లీ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ నుంచి మీకు రాంగ్ రూట్ చూపిస్తుంది. అయితే ఇట్లా ఆస్క్ యూ టు టేక్ లెఫ్ట్ బట్ లెఫ్ట్ తీసుకోవద్దు రైటే తీసుకోవాలి అండ్ దెన్ వన్స్ యూ టేక్ అ రైట్ ఇమీడియట్లీ లెఫ్ట్ అంటుంది బట్ యూ షుడ్ బి టేకింగ్ లెఫ్ట్ ఆల్సో అలా స్ట్రైట్గా వెళ్ళాక ఒక టోల్ రోడ్ లాగా వస్తుంది దాట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఎంటర్ సో గుడికి ఎంటర్ అవ్వకముందే నేను కొంచెమైనా రెడీ అవుదామని చెప్పేసి నా దగ్గర మ్యాక్ పౌడర్ ఉండే సో ఐ జస్ట్ అప్లైడ్ ఇట్ బికాజ్ నా ఫేస్ ఘోరమైన ఆయిలీ అయిపోయింది సో ఐ వాజ్ లైక్ కొంచెమైనా రెడీ అవుదాం ఫ్రెష్ ఉండాలి కదా అని చెప్పేసి ఐ ఫ్రెష్ అండ్ అప్ అ లిటిల్ బిట్ సో అక్కడి నుంచి మళ్ళీ టోల్ రోడ్ ఎంటర్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 100 to 250 మీటర్స్ వరకు అయితే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఐ థింక్ 500 మీటర్స్ ఏమి ఉంటుందేమో యా సో 500 మీటర్స్ ముందుకు వచ్చాక గుడి వస్తుంది లైక్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ కానీ అక్కడ దే వోంట్ లెట్ యూ పార్క్ యూజువలీ దే వోంట్ లెట్ యూ పార్క్ సో అప్పుడు మేము వెళ్ళే టైంకి క్లోజ్ ఉండింది టెంపుల్ నేను ఎప్పుడు వచ్చినా ఎర్లీ మార్నింగే వెళ్ళేదాన్ని సో ఆఫ్టర్నూన్ టైమింగ్స్ మాకు రియల్లీ ఐడియా లేకుండే బట్ ఎనీవే వీ హ్యావ్ లాట్ టు ఎక్స్ప్లోర్ హియర్ బట్ దీస్ ఆర్ ద స్టేస్ దట్ యూ క్యాన్ అకామిడేట్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ రికమెండేషన్తో వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు అండ్ హియర్ ఇస్ ద అన్నప్రసన్న భవనం ఇది శ్రీ వక్కులమాత అన్నప్రసన్న భవనం సో బేసికలీ దిస్ ఇస్ సో హ్యూజ్ నార్మల్గా ఇక్కడ అన్నదానం చేస్తారు యూ కెన్ కమ్ అండ్ విజిట్ అండ్ ఈట్ అండ్ హియర్ ఈజ్ ఆల్సో వ్యూ పాయింట్ బట్ నేను ఆగడం కుదరలేదు ఎందుకంటే ఐ రియలీ వాంటెడ్ టు గో టు శివాలయం ఇమీడియట్లీ సో బట్ దిస్ ఇస్ అ వ్యూ పాయింట్ సన్సెట్ క్రేజీ ఉండింది అండ్ దిస్ ఇస్ శివాలయం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇలా గోపురం ఏది లేకుండే మెట్లు కూడా ఎన్ని లేవు బట్ దిస్ టైమ్ ఐ థింక్ దేవ్ రీబిల్ట్ ఇట్ and every single detail of this temple is so beautiful so amazing and moreover sunset time ki వెళ్ళడం వల్లనో ఏమో ఇట్ వాస్ రియలీ అమేజింగ్ అండ్ మా దర్శనం అయితే అయిపోయింది దర్శనం తర్వాత నార్మల్గా తిరుగుతుంటే నాకు ఇక్కడ జ్యోతిర్లింగాల గురించి కనిపించింది దేర్ ఆర్ 12 జ్యోతిర్లింగాస్ అండ్ అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని స్తోత్రాలు కూడా రాశారు అండ్ ఇన్ ద టెంపుల్ చూస్తే ఎక్కడ చూసినా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పీస్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ సో ఇది మన గుడి ప్రాంగణం శివాలయం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇఫ్ యు ఆర్ విజిటింగ్ చిన్న తిరుపతి విచ్ ఆల్సో నోన్ యాజ్ ద్వారక తిరుమల యూ ఆల్సో హ్యావ్ టు విజిట్ దిస్ టెంపుల్ ఫర్ షూర్ ఎక్కడ లేని పీస్ అయితే ఇక్కడైతే హాయిగా అనిపిస్తుంది నేను కొంచెం రికార్డ్ చేసుకున్నాక వి సాట్ దేర్ ఫర్ అవర్స్ లిటరలీ అంతా పీస్ఫుల్ ఉండింది నేను ఎప్పుడు సన్సెట్ అండ్ బీచెస్ గురించి మాట్లాడుతుండే బట్ యా లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ వైబ్ బట్ టెంపుల్స్లో సన్సెట్ మాత్రం చాలా బాగుండే అండ్ ఇక్కడే మనకి పూజా సామాగ్రి అంతా దొరుకుతాయి వాట్ ఎవర్ యూ నీడ్ కొబ్బరికాయ మిల్క్ వాట్ ఎవర్ యూ నీడ్ సో మేము ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి వచ్చి ఆల్మోస్ట్ నైట్ కూడా అయిపోయింది అంత పీస్ఫుల్ ఉండే బట్ వీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అండ్ వీ వెంట్ టు దిస్ గోశాల సో గోశాల ఇక్కడ చాలా కొంచెం లిటరలీ కొంచెం ముందుకు వస్తేనే గోశాల ఉంది సో ఫస్ట్ వి థాట్ ఆఫ్ విజిటింగ్ గోశాల అండ్ దెన్ గోయింగ్ టు ద టెంపుల్ బికాస్ 7కి ఓపెన్ అవుతుంది అన్నారు ఎలా సో వన్స్ యూ ఎంటర్ ద గోశాల రైట్ సైడ్లో గోశాల ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో గజలక్ష్మి ఉంటారు సో గజలక్ష్మి ఈజ్ అ వెరీ ఓల్డ్ ఎలిఫెంట్ దట్ స్టేస్ ఇన్ చిన్న తిరుపతి ఈమె ఎంత బిజీ ఉంటారంటే నేను 6 times వెళ్తే షీఈస్ మీటింగ్ మీ ఫర్ ద సెకండ్ టైమ్ సో ఇక్కడ దే లెట్ యూ టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్ లైక్ దిస్ జస్ట్ కేర్ టేకర్కి ఒక 100 or 150 వాట్ ఎవర్ మీకు ఎంత కుదిరితే అంత 50 ఇచ్చినా తీసుకుంటారు అండ్ దే లెట్ యూ టేక్ అ వీడియో ఆఫ్ ఇట్ సో ఇలాగా షీ గివ్స్ అస్ బ్లెస్సింగ్ సో ఒకసారి తీసుకున్నాక వీ ఆల్సో గేవ్ దెమ్ మోర్ మనీ సో దట్ దే కెన్ ఫీడ్ హర్ అని చెప్పేసి బట్ ఆ కేర్ టేకర్ ఎంత మంచిగా అంటే మాకే షుగర్ కేన్ తీసుకుని వచ్చి దే లెట్ మీ ఫీడ్ హర్
సో నౌ అక్కడి నుంచి వి వెంట్ టు దిస్ గోశాల. బట్ ఈవెన్ బిఫోర్ గోశాల అగైన్ అక్కడ హార్సెస్ ఉన్నాయని చెప్పి నేను హార్సెస్ చూడడానికి వెళ్ళాను. యూజువలీ దెర్ ఆర్ మోర్ హార్సెస్ దాన్ వన్, బట్ దిస్ టైమ్ ఓన్లీ ఒక హార్స్ మాత్రమే ఉంది అండ్ మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంది. ఐఎమ్ నాట్ రియలీ షూర్ వై ఈస్ దేర్ ఓన్లీ వన్ హార్స్, బట్ యూజువలీ మోర్ దెన్ వన్ హార్స్ అయితే ఉంటుంది. సరే అని చెప్పేసేసి చూసేసుకుని వీ ఎంటర్డ్ గోశాల. ఫైనలీ వీ ఎంటర్డ్ గోశాల. పుంగనూరు జాతి ఆవు. అంతే షార్ట్ సైజ్ ఉండిపోతాయి బేసికలీ. దట్ వన్ హియర్, దిస్ వన్. కెన్ ఐ కాల్ యూ ఒంగోల్ గిత్తా? హాయ్. వచ్చి గుర్తుందేమో నన్ను. Oh, for your information again. Hi. Even she's tired of me. Okay. Hi. Hi. ఏజ్డ్ ఆవులు కదా, ఆర్ పెద్ద ఆవులేనా? యా, ఎందుకంటే వాళ్ళకి ఇది ఉంది బ్యాక్. ఓకే, 10 to 12 లీటర్స్ ఒకటేసారి ఇవ్వగలుగుతాయా? ఇవి హెల్దీ ఆవులు కదా? అన్నట్టు కాదు, ఇక్కడ పెరిగే ఆవుల నుంచి ప్యూర్ మిల్క్ వస్తుందేమో కదా అని. I seriously didn't know these many kinds of cows untayani kuda. There are too many cows and I am loving how they're taking care of these cows chala carefully. They're very much well maintained. And ikkada chinna pillalki there is also a park. So ikkada nunchi malli koncham straight oste manaki temple vachestundi and there's too many people మేము వెళ్ళే టైంకి. అండ్ బగీ రైడ్స్ ఉన్నాయి. రియలీ వాంటెడ్ టు ట్రై వన్ ఆల్వేస్, బట్ నేను అనుకున్న మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మన వల్ల కష్టం ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మనం గుడి లోపల ఎంటర్ అవ్వడానికి వీ హ్యావ్ టు వాక్ అ లిటిల్ మోర్. అక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయంటే దర్శనంకి కావాల్సినవి ఉంటాయి అండ్ దర్శనం అయిపోయాక సువెనీర్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా అక్కడ ఉంటాయి, టాయ్స్ ఉంటాయి, ఆకలి వేసిన తినడానికి ఉంటుంది, దాహం వేసిన తాగడానికి ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ నీడ్ అక్కడైతే పక్కా ఉంటాయి. సో దిస్ ఈస్ ద టెంపుల్ ఎంట్రన్స్. మనం టికెట్ కొనుక్కొని ఇక్కడ రావాలి. చాలా బాగా జరిగింది. మేము గర్భగుడి దర్శనానికి వెళ్ళాము. సో చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అయింది. అండ్ ఇప్పుడు కుంకులమ్మ గుడికి వెళ్ళాలి. సో మాకు లోపల దర్శనం అయితే బాగా జరిగింది యాజ్ ఐ సెడ్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం అండ్ ఇక్కడ నుంచి మనం కుంకులమ్మ గుడికి వెళ్తున్నాం. సో బేసికలీ చిన్న తిరుపతి ఎప్పుడు వచ్చినా కూడా దర్ ఇస్ ఆల్సో అన్ అదర్ టెంపుల్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ట్రావెల్ చేస్తేనే కుంకులమ్మ గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ దారి మీరు చూస్తే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్స్ కూడా యూ హ్యావ్ దిస్ వెంకటేశ్వర స్వామివి అవతారాలు అనమాట. ఆయన ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో అన్ని అవతారాల విగ్రహాలు అక్కడ ఉంటాయి అన్నమాట.
ప్రసాదం తీసుకుందామని చెప్పి వెళ్తున్నాము. సో, ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ టు ద టెంపుల్ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఏ ప్రసాదం కావాలంటే ఆ ప్రసాదం అవైలబుల్ ఉంటుంది. బట్ ఈవినింగ్ కదా! సో, దేర్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్. మేమైతే లడ్డు ఇంకా పులిహోర తీసుకున్నాము. సో, దిస్ ఈస్ ద టికెట్ కౌంటర్. యూజువల్లీ మెన్ అండ్ వుమెన్‌కి డిఫరెంట్ లైన్స్ అయితే ఉంటాయి. బట్ తక్కువ ఉండడం వల్ల ఒకటే కౌంటర్ ఓపెన్ చేశారు. అండ్ మెన్ అండ్ వుమెన్ సేమ్ కౌంటర్‌కే వెళ్తుండే. సో, ఒక కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. ఆ కౌంటర్ దగ్గర నుంచి ఇంకో కౌంటర్‌కెళ్ళి మనం ప్రసాదాలు తీసుకోవాలి. లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా సూపర్ ఉండే. లైక్ ఇట్ ఈస్ వెరీ 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 మచ్ యమ్. నాకు తెలీదు ప్రసాదం గురించి మాట్లాడచ్చా లేదా అని. బట్ ఇట్ వాజ్ రియల్లీ యమ్. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మనకి కార్ అవైలబుల్ లేదు అంటే ఇక్కడ ఒక ఉచిత బస్ అయితే ఉంటుంది. సేమ్ లైక్ తిరుపతి. నేను చాలా చిన్నప్పుడు ఎక్కా అంటారు. బట్ ఐ రియల్లీ డోంట్ రిమెంబర్ కమింగ్ హియర్ ఎట్ ఆల్. నేను 2021 నుంచో 2022 నుంచో రిగరస్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీ 6 మంత్స్‌కైనా రావడానికి ట్రై చేస్తా. అండ్ ఫైనలీ వి ఆర్ హియర్ ఎట్ కుంకులమ్మ గుడి. శ్రీ కుంకులమ్మ వారి దేవస్థానం. మనకి కొండ కిందనే ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ప్లీజ్ డు నాట్ మిస్ దిస్ టెంపుల్. పక్కా తిరుపతి వెళ్తే యూ రియల్లీ హ్యావ్ టు విజిట్ దిస్ టెంపుల్ అని మా డాడీ చెప్పారు. సో, మనం పక్కా అంటే పక్కా ఒకసారి అక్కడ విజిట్ చేశాక ఇక్కడికి మాత్రం రావాలి. సేమ్ అక్కడ శివాలయం లాగా ఇక్కడ శక్తి పీఠాలు అండ్ వాటి స్తోత్రాలు రాసి ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ సో పవర్ఫుల్ చూస్తుంటేనే. అండ్ ఇది మన గుడి ప్రాంగణం. ఈసారి చిన్న తిరుపతి వచ్చినప్పుడు ఒకవేళ మీరు ముందు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఈసారి నుంచి మిస్ అవ్వకండి. బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ టెంపుల్ దట్ యూ వాంట్ టు మిస్ ఎనీవే. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బ్యాంగిల్స్ ఇంకా కుంకుమ కూడా ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ప్రిటీ గుడ్. అండ్ వీఆర్ లీవింగ్ టు హైదరాబాద్ నౌ. సో సీ యూ ఇన్ హైదరాబాద్. దర్శనం అంతా బాగా చేసుకుని ఫైనలీ వీఆర్ లీవింగ్ టు హైదరాబాద్. సో ఆల్మోస్ట్ 8:30 అయ్యింది అనుకుంటా. గుడి నుంచి గరుడాకి వచ్చాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎలక్ట్రిక్ కార్ ఐ గెస్ ఇక్కడ వీళ్ళకి ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నాట్ రియలీ షూర్ బట్ ఐమ్ గెస్సింగ్ 99.999% నాకు చూసినట్టే గుర్తుంది. సో అక్కడైతే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీ యూజ్డ్ వాష్రూమ్స్ అండ్ దెన్ ఫుడ్ తిందాం అనుకుంటే మేము తినాలనుకునేవి అవైలబుల్ లేవు. సో మేమైతే వాష్రూమ్స్ యూజ్ చేసుకుని వీ లెఫ్ట్ ఆఫ్. దిస్ ఇస్ ద ప్రాపర్ వ్యూ ఆఫ్ మై అవుట్ఫిట్. సో ఇది యాక్చువల్లీ నేను కుర్తా కొనుక్కున్నది డబ్ల్యూలో. బట్ దాని మీద చున్నీ వేసుకున్నాను. సో గరుడ నుంచి కూడా వీ లెఫ్ట్ అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ కీసరా వరకు వెళ్ళిపోయాం. అక్కడ పునుగులు అవైలబుల్ ఉంటాయి అని చెప్పి. దీస్ ఆర్ ద యమ్మీయెస్ట్ పునుగులు ఐ హ్యాడ్. ఇక్కడ పునుగులే కాకుండా దోస, ఇడ్లీ అన్నీ ఉంటాయి. సో నేనైతే పునుగులే తింటాను ఆబ్వియస్లీ. అంత వేడి వేడిగా అన్నీ వేడి వేడిగా ఇస్తారు. అక్కడ లైన్గా అన్ని షాప్స్ ఉంటాయి. బట్ ఐ గో టు దిస్ పర్టిక్యులర్ శ్రీనివాస్ రావు షాప్ అని. ఐ డోంట్ నో, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాలకొల్లు వెళ్ళినప్పుడైనా కానీ ఎప్పుడు అక్కడే ఆగేవాళ్ళం. ఎందుకంటే చాలా వేడిగా ఇస్తారు. అండ్ దోస్ ఆర్ లిటరలీ చాలా యమ్మీ కంపేర్ టు ద అదర్ షాప్స్. అండ్ తినేసేసి వీ లెఫ్ట్ టు హైదరాబాద్. సో సాంగ్స్ వినుకుంటూ వీఆర్ లీవింగ్. బట్ వీ కైండ్ ఆఫ్ ఫెల్ స్లీపీ. నేనైతే చాలాసేపు మధ్యలో పడుకున్నా. కానీ టీ కోసం అని చెప్పి మధ్యలో ఆగాము. సమ్వేర్ ఆన్ ది రోడ్ మేము టీ కోసం ఆగాం. అండ్ టీ, నేను కాఫీ తాగాను, వాళ్ళు టీ తాగారు. సో టు బి ఆనెస్ట్ వాళ్ళ దగ్గర టీ కూడా లేదు. బట్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ అండ్ దే వర్ లైక్ ఓకే. సో నేను కాఫీ అండ్ టీ తాగేసి వీఆర్ బ్యాక్ ఆన్ ద road again and we almost reached Hyderabad around 3. By the time I reached home it was like 3:15, 3:20 అలా అయింది. And now I have to get freshened up and then clean my makeup, change and everything. కానీ ఎంత ఘోరమైన స్లీపీ ఉండే అంటే బికాస్ లాస్ట్ నైట్ కూడా ఐ వాజంట్ స్లీపింగ్ ఎట్ ఆల్. సో ఈవెన్ దో ఐ స్లెప్ట్ ఇన్ ద కార్ నాకు చాలా ఘోరమైన స్లీపీ ఉండే. సో లెట్స్ గో freshen up now. And that's it guys. I hope you loved this video. If you did then please do like, share and subscribe to my channel. So see you in the next video. Bye bye.